గలగల గలగల బజ్జల మండి బల్లు చూడు ఓరు గల్లు చూడు నాడు కాకతీయులేలినట్టి కిల్లా చూడు నా జిల్ల చూడు గలగల గలగల గజ్జల మండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాడు కాకతీయులేలినట్టి జిల్లా చూడు నా కిల్ల చూడు. నమస్తే 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 శనార్థులులా. ఇగో నేనైతే సింగర్ని కాదు, నాకు పాటలు కూడా రావు. మరి మొదగాల ఏదన్నా ఇష్టకపోయిందనుకో జర క్షమించరు. కానీ ఇగో మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే ఓరుగల్లు. ఓరుగల్లు అంటేనే పోరాటాలకు పెట్టింది పేరు, పోరాటాల పురిటిగడ్డ. గట్లాంటి పోరాటాల పురిటిగడ్డ వరంగల్లా. ఇవాళ మనము అక్కన్న మాదన్నలు ఏలిన కట్ట ఏదైతే ఉన్నదో మాదన్నపేట కట్ట గడ్డ మీద ఉన్నాము. ఇగో మీకు ఒక ముచ్చట చెప్పానులా. ఇవాళ మనం మాట ముచ్చట ఎవరితోటి చేస్తానో ఎరికేనా? ఇగో వరంగల్ జిల్లాల ఈ తెలంగాణలోనే మన నర్సంపేట గడ్డ మీద చాలా ఫేమస్. ఆ అన్న పాటలు పాడినా, కవితలు చెప్పినా, ఆయన రాతనైతే అబ్బాబ్బాబ్బాబ్బా ఈ సమాజానికి ఎంత మంచిగా ఉపయోగపడుతుంది అంటే గంత మంచిగా ఉపయోగపడుతుంది. మొన్నటికి మొన్న పడిదం ఆవేదన. ఇగో ఈ పడిదం రాజేందర్ అన్న పేరైతే ఎంత ఫేమస్ ఎరికేనా? గా అన్నతోటి ఇలా మనము మాట ముచ్చట చేస్తున్నామంటే మరి మామూలు ముచ్చట నావుల్లా. కేక 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 అన్న నమస్తేనే. నమస్తే అన్న. బాగున్నావా అన్న? బాగున్నా. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ ఏమున్నా అన్న, తెలంగాణ సాంస్కృతిక సారథిలా పని చేసుకుంటూ పాటలు రాసుకుంటూ సామాజిక గీతాలు రాసుకుంటూ పాడుతాం అన్న. మీ గురించి ఇంట్రడక్షన్ ఎట్లిచ్చినో, మీ గొంతుకలా కొంచెం బేస్ ఉండాలన్న. బేస్ అని గట్టిగా నువ్వు పాటలు ఎట్లా పాడతావు? మరి గట్ల బేస్ ఉండాలి. పడదామన్నా మామూలా? ఏయ్ ఒక పాట అందుకో, పాటతో శురు చేద్దాం. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను రాసినటువంటి పాట తెలంగాణ సబ్బండ వర్ణాలు మరి తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నర్సంపేటలో తండోపతండాలుగా జనాన్ని తరలించేందుకు సభలు మరి ర్యాలీలు ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో రాసినటువంటి పాట ఈ పూట నా నోట. అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నా నర్సంపేట, రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. అలుపెరుగని దీక్షలతో నర్సంపేట ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నా నర్సంపేట, రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నర్సంపేట ప్రతి ఒక్క కుల సంఘం దీక్షకు సంఘీభావం, ప్రతి ఒక్క కుల సంఘం దీక్షకు సంఘీభావం. ఒక్కటైన జనసంద్రం గర్జించిన యువ సైన్యం, ఒక్కటైన జనసంద్రం గర్జించిన యువ సైన్యం. ఉద్యోగులు మేధావులు గలమెత్తిన కళాకారులు, ఉద్యోగులు మేధావులు గలమెత్తిన కళాకారులు. డాక్టర్లు లాయర్లు వంతపాడ విలేకరులు జేఏసీ జెండా బట్టి జంగు సైరను చల్. అరే అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నర్సంపేట, రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నర్సంపేట, రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. ఇది అప్పుడు రాసినటువంటి పాట. ఇది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా మొట్టమొదటి పాట ఇది అన్న. నిజంగానే తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తు అయితే మన నర్సంపేట గడ్డ మీద జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అన్న. ఎందుకంటే అప్పుడు కవులు, కళాకారులు, జేఏసీ స్టూడెంట్స్, ప్రతి ఒక్క విద్యార్థి నాయకులు, విద్యార్థులు అందరు కలిసి ఎట్లా చేసిరన్న ఆ టైంలో. అవును, చాలా పెద్ద ఎత్తున చేసిళ్ళు అన్న. ఇప్పుడు మీరు కవిగా, కళాకారునిగా, ఒక గేయకునిగా మీరు రాసిన పాటలల్లా మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏమనేది? నాకు పేరు తెచ్చిన పాట రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు నేను లెక్చరర్గా ఉన్న సందర్భంలో పడిదం ఆవేదన అనే ఒక పాటల సీడీని రిలీజ్ చేస్తున్న సందర్భంలో దానికి గెస్ట్గా గోరేటి వెంకన్న, మరి ప్రముఖులు కవి రచయిత పస్నూరి రవీందర్ అన్న, అలాగే యోచనన్న, తాళ్ళ సునీల్ అన్న, వీళ్ళందరూ సభకు హాజరు కావడం జరిగింది. ఇందులో నేను రాసినటువంటి పాటలు 8 పాటలు. ఆ 8 పాటలలో నాకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పాట ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న తారలారా. సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ ఏమి సినిమా
సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న తారలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న తారలారా పోకిరి సినిమాను చూసి మా పోరడు గల్లీలో గుండా అయ్యిండు మా గుండెల్లో గుణపమయ్యిండు చదువుకొని సక్రమంగా ఉండామంటే విక్రమార్కుడు చూసొచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారే గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలెన్నో చదివాము రక్త చరిత్రలెందుకు మాకు ఫ్యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మ ఏందయ్యా మాకు ఈ కర్మ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్థం డియాలో జింతాత జింతంటూ జిమ్మిక్కు మ్యూజిక్ పెట్టి మమ్ము మ్యాజిక్ లో దింపుతాన్లు మావాడి ధ్యాసేమో ప్రాసలని పాటలను చెవులల్లా పెట్టి ఇంటాండు వాని మైకంలా వాడేపోతాండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో అర్ధనగ్న బామలారా చెంబు తపాల షాటను కొట్టి వెస్టర్న్ మ్యూజిక్ అంటాండు మా ఊడు పిడిసచ్చినట్లెగురుతాండు దేవుణ్ణి బూనేటి శివసత్తులాగా ఎంటికలు ఈరబోస్తాన్లు అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటాన్లు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న 5 రోజులు కూడా ఆడని సినిమాకు ఉత్సవాలు జరుపుతాన్లు మీరే పొగడేసుకుంటాన్లు ఐటెము సాంగ్ అంటూ క్లైమాక్స్ గ్రాఫిక్స్ లొకేషన్లు ఎన్నో పెడతాన్లు మమ్ము ఆకర్షణలు దింపుతాన్లు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనగ్న తారలారా కనివిని ఎరగని దృశ్యాలు చూపించి స్వార్థాన్ని ప్రేరేపిస్తాన్లు మీరు హింసను ప్రోత్సహిస్తాన్లు మీ హీరోల్లో ఎవడైనా ఒక్కటే ఎకరము ఇరువాలు దున్నాలే రమ్మాను వాని దమ్మెంతో చూపించి పొమ్మాను ఆయన దమ్మెంతో చూపించి పొమ్మాను వాని దమ్మెంతో చూపించి పొమ్మాను ఇది అప్పుడు రాసినటువంటి అన్న నిజంగా ఈ పాటను మొత్తం సమాజానికి కండ్లకు కట్టినట్టే రాసినాం అన్న నిజంగా ఇప్పుడున్న సినిమా హీరోలకు వాళ్ళకు వీళ్ళకు నిజంగానే ఒక ఎకరం ఇచ్చి 23 సార్లు కొట్టమంటే కొడతారా మరి కొట్టరు మరి అంత కండ్లకు కట్టినట్టు చెప్పినావు అందుకనే ఈ పాట అప్పుడు గంత హిట్ అయిందన్న అన్న ఇప్పుడు ప్రజెంట్ మరి మీరు ఏం చేస్తున్నారన్న నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం నేను ఎంఏ బిఈడి చేసిన చదువుకున్నా అప్పుడు ఈ సాంస్కృతిక సారథి ఉద్యమంలో ఉద్యోగం చేయక ముందుకు లెక్చరర్గా ప్రైవేట్ లెక్చరర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఈ సాంస్కృతిక సారథిలో చేస్తున్నా అంటే అన్న ఇప్పుడు మీ కుటుంబంలో మీరు ఇంత మంచిగా వాడుతున్నారు మీ నాయన కానీ లేకపోతే అవ్వ కానీ అన్న కానీ చెల్లెలు కానీ ఎవరన్నా సేమ్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా మా ఇంట్లో మా అమ్మతోటి ఇన్స్పైర్ అయినా నేను మా అమ్మ కోలాటం పాటలు బతుకమ్మ పాటలు ఈ చేన్ల చిలకల పొంటి పాడే పాటలు పాడుతుంది అక్కడి నుంచి ఆ జీన్స్ నాకు వచ్చినాయని భావిస్తా ఉన్నా ఇప్పుడు అమ్మ గురించి మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి అమ్మగారు ఏదైనా పాటలు పాడుంటే లేకపోతే మీరు ఏదైనా అమ్మ మీద పాట రాసి ఉంటే ఒక్కసారి ఆ పాటలు వినిపిస్తారు నేను రాయాలి అమ్మ గురించి కానీ అమ్మ మీద పాట వినిపిస్తా అమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండి ఉన్నప్పుడు అమ్మాయిక నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి చచ్చిన శివమూలె సొమ్మ సిల్లునమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమున పొద్దున లేసి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీరునము తీరున అమ్మా
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. అన్న నిజంగా ఎంత అద్భుతంగా వాడినావంటే నిజంగా ఎంతమంది కవులు ఎంతమంది గాయకులు ఎవ్వరైనా అమ్మ ప్రేమను వెలకట్టి రాయగలరా చెప్పు? ఎవ్వరు రాయలేరు. కొండంత నొప్పులు అమ్మ భరించుకుంటా నవమాసాలు మోసి మనల్ని అన్నదంటే ఆ దేవుని కంటే చాలా గొప్పది. అట్లాంటి పాటనైతే మన అన్న పాడి మనకి వినిపించింది కదా అన్న. ఇంకొకటి, ఉద్యమం చేసే టైంలో మీ పాత్ర ఈ తెలంగాణ కళాకారులలో కానీ ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో మీ పాత్ర ఎట్లుండేది? పాత్ర అంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినాం. ఎక్కడ ధూమ్ధాములు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మన నర్సంపేట డివిజన్ పరిధిలో కానీ అనేక రాత్రులు అనక పగలనక మరి తెలంగాణ ధూమ్ధాములలో కీలక పాత్రల పోషించినాం. పాటలతోటి ప్రజలను మేల్కొల్పినాం అందరం కలిసి. అన్న ఇప్పుడు మన తెలంగాణలో ఉద్యమం అనగానే మన ఉద్యమ నౌక ఎవరు గుర్తుకొస్తారు? గద్దరన్న. గద్దరన్న ప్రస్తావన ఇప్పుడు చెప్పుకుంటాను కాబట్టి అన్న మీద ఒక మంచి పాట పాడారు. గద్దరన్న ప్రస్తావన జబ్బరస్ ఉండాలి. మళ్ళా తెలంగాణ ఉద్యమంలో మరి గద్దరన్న పాత్ర చాలా చారిత్రకమైన పాత్ర. మరి గద్దరన్న చేయబట్టే తెలంగాణలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు కూడా బయటకు వచ్చి గోసి గొంగడేసుకొని మరి ఊరూరు తిరిగి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. మరి గద్దరన్న పాట ప్రజలను మేల్కొల్పింది. ఆ అన్నను తలుచుకుంటూ అన్న రాసిన పాటే అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, తల్లి నీకు వందనాలమ్మో నీ ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎడ్డెల్లా మట్టి సిప్పవో ఎడ్డెల్లా మట్టి సిప్పవో గాయిదోల్లా గండ్రగొడ్డలివో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇట్లాంటి పాటలు అద్భుతం అన్న రాసిన పాట అది. కానీ గద్దరన్న మంచి ఈ ఒక సమాజాన్ని మేలుకొలిపేదానికైతే జబర్దస్త్ పాటలు రాసిండు, జబర్దస్త్ పాడిండు. బల 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 హా అని అనగానే నర నరాలకెళ్తా పౌరుషము ఉక్రోషము ఈ తెలంగాణకు మనం పుట్టినందుకు ఏదన్నా సాధించాలే అని కరెక్ట్ సమయంలో కూడా అన్న మనకు ఒక ఊతాన్ని ఇచ్చినట్టయితే అయింది కదా అన్నప్పుడు. అన్న ఇప్పుడు ఇంత మంచి వాతావరణం చల్లగా ఉన్నది కదా అన్న, మరి మనం మాదన్నపేట కట్ట మీదకి అయితే వచ్చినాం కదా, మరి మనం చిన్నప్పుడు కూర్చొని పాడేటి రాసుకునేటి ఈ కట్ట మీదనే సురువు చేసుకున్నాం కాబట్టి ఈ కట్ట మీద ఏదన్నా ఒక పాట. కట్ట మీద అంటే చెరువు మీద రాసిన నేను చెరువు. ఓకే పాడనా? పాడాలే. మా ఊరి చెరువు చూడాలే మత్తడి బొత్తంటే మురిసిపోవాలే, కొంపు సొంపుల్ల కట్ట తిరగాలే, చెట్ల కిందనే సేద తీరాలే, గుండెకాయర పల్లెకు చెరువు గుండెకాయర పల్లెకు చెరువు, మా ఊరికే ఆ చెరువు మా ఊరి మా ఊరి చెరువు చూడాలే మత్తడి బొత్తంటే మురిసిపోవాలే, కొంపు సొంపుల్ల కట్ట తిరగాలే, చెట్ల కిందనే సేద తీరాలే, కుమ్మరి సారెకు కుంటలో రాగడి కులవృత్తి చంద్రయ్య కడుపుకు రాబడి, కులవృత్తి చంద్రయ్య కడుపుకు రాబడి, కులవృత్తి చంద్రయ్య కడుపుకు రాబడి, మాసిన బట్టలను మోసిన సాకలి, సాకి రేవు బండ కడిగింది మకిలి, సాకి రేవు బండ కడిగింది మకిలి, సాకి రేవు బండ చెరువమ్మ బొడిలోన చిందేసే చేపలు, చెరువమ్మ బొడిలోన చిందేసే చేపలు, అవి ముదిరాజు బెస్తొల్ల కుల ఆస్తిపాస్తులు, మా ఊరి మా ఊరి చెరువు చూడాలే మత్తడి బొత్తంటే మురిసిపోవాలే, మా ఊరి చెరువు బొత్తంటే మురిసిపో, చెరువు నిండిందంటే పసిరికా వంటలు, ఏడాదికోసారి ఆటతో విందులు, ఏడాదికోసారి ఆటతో విందులు, ఏడాదికోసారి ఆటతో విందులు, చెరువు నిండిందంటే పసిరికా వంటలు, ఏడాదికోసారి ఆటతో విందులు, ఏడాదికోసారి ఆటతో విందులు, ఏడాదికోసారి ఆటతో విందులు, కోడె కచ్చు పోరాగల్ల సిర్రగో నాటలు, ఊడల మర్రితో ఊగే ఉయ్యాలలు, ఊడల మర్రితో ఊగే ఉయ్యాలలు, ఊడల మర్రితో ఊగే ఉయ్యాలలు, చెట్ల కొమ్మల్ల కూసున్న పక్షుల కిలకిలా, చెట్ల కొమ్మల్ల కూసున్న పక్షుల కిలకిలా,
వనభోజనాలతో కట్టంత కలకల మా ఊరి అరే మా ఊరి అరే మా ఊరి చెరువు చూడాలే మత్తడి బొత్తంటే మురిసిపోవాలే మా ఊరి చెరువు చూడాలే మత్తడి బొత్తంటే మురిసిపోవాలే. ఓకే అన్న, ఇప్పుడు ఇంత మంచి రామసకరాల పాటలు అయితే పాడిర్రు, కానీ మీరు కవితలు కూడా రాస్తారని మాకు తెలుసు. ఒక్క కవిత ఏదన్నా మా కోసం, మా ప్రేక్షకుల కోసం. గేయం రాసి గానం చేసిన ఒడవనిది తన చరిత, కలమును పట్టి కావ్యము రాసిన తరగనిది తన భవిత. అజ్ఞానపు చీకటిని చీల్చి చెండాడినాడు, మనుధర్మం మంటల్లో కాల్చి వెలుగులను పంచినాడు. పుట్టింది వెలివాడ, అవమానం బడికాడ, అడ్డుపడెను కులగోడ, నడిపించెను జ్ఞానవోడ. మీరే లేకుంటే ఉండునా మాకు నిలువనీడ, రాజ్యాంగం రాయకుంటే దొరుకునా మాకు మెతుకు జాడ. జ్ఞాన సంపదను పండించి ప్రపంచ మేధావి అయినావు, ముక్కలైన బక్క బతుకులకు హక్కులు కల్పించినావు. ముసాయిదను ఫిదా చేసిన అధ్యక్షుడా, దరిద్రాన్ని పారదోలిన మా దేశ రక్షకుడా. విద్యనే భావించావు ఆయుధంగా, పోరాటం చేశావు సాయుధంగా. తలవంచక బతకమన్నావు గంభీరంగా, రాజ్యాధికారం సాధించమన్నావు శాశ్వతంగా. జోహార్ అంబేద్కర్, జై భీమ్ జై భీమ్. అన్న, నిజంగా ఒక్క మాటల మన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అయితే మంచిగా చెప్పిరన్న. అట్లనే ఇంకా దీని తర్వాత ఇంకేమన్నా రాసినవి కానీ రాయబోయేటివి కానీ మా వాళ్ళతోటి? నేను ఇంకా చాలా పాటలు డప్పు మీద, కలం మీద, ఫ్యాషన్ల పెళ్ళిళ్ళ మీద, ఇప్పుడున్న ప్రస్తుతం అమ్మాయిల ఆడపిల్లల అత్యాచారాలు జరుగుతున్న వాటి మీద చాలా పాటలు రాయడం జరిగింది. ఇప్పుడు నేను కలం పాట. ఏమని వర్ణించను నిన్ను కలమా, ఈ అవనిలో జగతికి అమృతమైన ఫలమా. ఏమని వర్ణించను నిన్ను కలమా, ఈ అవనిలో జగతికి అమృతమైన ఫలమా. కవిలోని ఆలోచనలకు కవితవే నీవమ్మా, మనసులో మమత కోవెలకు భవితవే నీవమ్మా. నన్నయ్య తిక్కన్నలా పద్యాల ఆద్యము నీవు, వాల్మీకి వ్యాస మహర్షి గ్రంథాల బంధము నీవు. ఏమని వర్ణించను నిన్ను కలమా, ఈ అవనిలో జగతికి అమృతమైన ఫలమా. నా చెల్లి పుస్తకంలో చక్కని రంగవల్లివో, నా తమ్ముని చదువులోన అక్షరాల ఆయుధానివో. ప్రేమికుల మనసులోన సఫల విఫల మధ్యవర్తివో, విలేకరి వైఖరిలోన మొలకెత్తి తొలకరి నీవో. ఏమని వర్ణించను నిన్ను కలమా, ఈ అవనిలో జగతికి అమృతమైన ఫలమా. ఇది నిజంగా అన్న, నిజంగా నాకైతే సూపర్ అనిపించింది అన్న. ఎందుకంటే కత్తి కంటే కలం గొప్పది అంటారు కదా, అట్లాంటి కలం యొక్క గొప్పతనాన్ని మంచిగా వర్ణించినామన్నా. ఇదే విలేకరులకు కూడా చదువులకు చెప్పినవు, ప్రేమికుల గురించి చెప్పినవు, ఈ కలంలో అన్నిటిని రంగరించి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పినావు అన్న. అట్లనే అన్న ఇంకోటి డప్పు మీద అన్నావు కదా. డప్పు 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 డప్పును నేను, కనకన మోగే దరువుల నిప్పును నేను. డప్పు 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 డప్పును నేను, కనకన మోగే దరువుల నిప్పును నేను. జనం చేత పొందిన మెప్పును నేను, జనం చేత పొందిన మెప్పును నేను. చెదలు బట్టని చరిత్ర గొప్పను నేను. డప్పు 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 డప్పును నేను, కనకన మోగే దరువుల నిప్పును నేను. సాటింపుత పిలిసే పల్లె అవ్వను నేను, గరీబోళ్ళ గాసానికి బువ్వను నేను. సాటింపుత పిలిసే పల్లె అవ్వను నేను, గరీబోళ్ళ గాసానికి బువ్వను నేను. ఉద్యమాల కూతమిచ్చే తొవ్వను నేను, ఉద్యమాల కూతమిచ్చే తొవ్వను నేను. ఉప్పెనయ్యి ఉరిమే అగ్గిరవ్వను నేను. డప్పు 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 డప్పును నేను, కనకన మోగే దరువుల నిప్పును నేను. డప్పు డప్పు మాదిగ గడపల పుట్టిన బిడ్డను నేను, గూడె పొల్లకు కమ్మని బొబ్బను నేను. మాదిగ గడపల పుట్టిన బిడ్డను నేను, గూడె పొల్లకు కమ్మని బొబ్బను నేను. ఈ ప్రపంచాన్ని మేలు కొలిపే దెబ్బను నేను, ఈ ప్రపంచాన్ని మేలు కొలిపే దెబ్బను నేను. మా గద్దరన్న సంకనుంటే పెబ్బను నేను. డప్పు 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 డప్పును నేను, కనకన మోగే
మోగే దరువుల నిప్పును నేను డప్పు 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 డప్పును నేను కనకన మోగే దరువుల నిప్పును నేను. ఇది డప్పు మీద రాసిన పాట. సూపర్ సూపర్. గద్దర్ అన్న సంకల డప్పు యజమాని పెబ్బేము. ఏం వర్ణించినామన్నా, అన్న. సూపర్ అంటే Thank you. సూపర్ ఉన్నది. ఇగోనులా గిట్లాంటి మంచి మంచి ముచ్చట్లతోటి, మంచి మంచి గాయకులతోటి, మంచి మంచి కళాకారులతోటి, మంచి మంచి రచయితలతోటి మళ్ళొక్క నేను మీ ముంగటుంటుల్లా. నమస్తే మరి. ఈ అవకాశాన్ని కల్పించిన టైమ్ టీవీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి. మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.